ओम तच्छयो रावणे महे गातुन्यायां गातुमुत्ते देवी स्वस्तिरस्तुः सहस्रतां शतोदित्ताम् अर्थादिष्टदशाङ्गुलं पुरुषं एवं सर्वभूतचभव्यम् उठामुपशेषानदन्मातुरोहते मेधावाहनस्तमै महान् जलयापुच्छपुरुषः आदोसेह बलाय भगवान महापाणि धर्मात्मन्यासहं शांति शांति आवं देवादेवाः पुष्पां प्रजमान् पुष्पान् दहति इति पुष्पै पूजयामि ఈరోజు త్రిపుర గవర్నర్గా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తూ సీనియర్ నాయకులు తనతో పాటు పనిచేసినటువంటి పెద్దలు భూపతి రెడ్డి గారిని కలుసుకోవడం, అదేవిధంగా మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్య శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు రాకేష్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, విజయ విద్యా సంస్థల అధిపతి స్వచ్ఛంద సేవకు మారిపోయినటువంటి మేడం శ్రీమతి అమృతలత గారికి, అదేవిధంగా లాలన వృద్ధాశ్రమాన్ని స్థాపించి అనేక మంది వయసు వీలపడిన తర్వాత ఒక సదుద్దేశంతో ఇక్కడ అంకాపూర్ గ్రామంలో గుట్ట పైన గుట్ట కింద ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి పాల్గొంటున్నట్టు ఇక్కడ మా ముందున్నటువంటి మాతలకు తండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న ప్రముఖ క్షేత్రాలు అపురూప కళ్యాణ మండపం కావచ్చు, వెంకటేశ్వర కళ్యాణ మండపం మరియు అంకాపూర్ లాలన ఆశ్రమం విచ్చేసిన సందర్భంగా మరియు ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు భూపతి రెడ్డి గారికి, సోదరుడు పసుపోటి చైర్మన్ పల్లెగంగారెడ్డి గారికి, మరియు పెద్దల గంగారెడ్డి, టక్కర్ హనుమంత్ రెడ్డి, మరియు ఈ సంస్థలని ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్న అపూర్వ వెంకటేశ్వర మండపం అమృత మేడం కావచ్చు, ఇక్కడ సోదరి
సునీత మేడం కావచ్చు, వీళ్ళందరికీ మరి ముంగాటున్న ఈ ఉద్దేశం ఉండేవాడు మిగతా గురువందరి నాయకులు నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఇది వేదిక కాదు, కానీ చెప్పాల్సినది ఏంటంటే రాజారెడ్డి సారు ఎక్కడికో పోలేదు, మీ అందరి కళ్ళల్లోనే కనబడుతున్నాడు రాజారెడ్డి సార్. ఎందుకంటే రాజారెడ్డి సార్తో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే బాబు అని సొంత కొడుకులాగా పిలిచేవాడు. అప్పుడప్పుడు అంకాపూర్కి వచ్చినప్పుడు ఎక్కడ కలిసిన తన సేవ అసెంబ్లీలో జూలై 30 నాడు మాట్లాడే రోజు కూడా జూలై 31 నాడు ఫోన్ చేశాడు. చాలా బాగా మాట్లాడాడు బాబు, ఈ రోజు ఒక స్థానిక శాసనసభ్యుడు తెలంగాణ ఈ రకంగా మాట్లాడుతారు మా ప్రాంతం గురించి అని ఏమి గర్వపడ్డాడు. మరి ముఖ్యంగా జగ్గరాంపల్లి, నేను ఎమ్మెల్యేగానే జగ్గరాంపల్లి స్కూల్ ఓపెనింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో ఒక సొంత కొడుకులాగా నన్ను అభిమానించేవాడు. తన ఏదైతే ఆశయాలతో చేపట్టిందో ఆ రోజు కూడా సోదరి సుందర గారికి కాకుండా నీ సోదరులాగా అన్ని రకాలుగా నీకు అండదండలు ఉంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలానే సార్ ఆశయాలైతే ఏవైతే ఉన్నాయో అవి మీరందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వృద్ధాశ్రమం ప్రారంభించినటువంటి వారి పల్లె గంగారెడ్డి, ఇంకొక గంగారెడ్డి గారు, అయ్యాపు శ్రీనివాస్ గారు, కళ్యాణ్ బాలరెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులారా, ఈ ఆశ్రమానికి నేను ఇది 2వసారి. రాజిరెడ్డి గారు ప్రారంభం చేసినప్పుడు మొదటి 2-3 సంవత్సరాల్లోనే వారు ఉన్నప్పుడే వచ్చి వృద్ధాశ్రమం ఈ రకంగా నడిపిస్తున్నామని చెప్పి పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రావటం జరిగింది. మరొకసారి ఈరోజు ఈ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ రోజు 18-19 మాత్రమే దీంట్లో ఉండేవారు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, 55 మంది ఉన్నారు. ముసలి వాళ్ళకి ముసలితనం అనేటువంటి అందరికీ వస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని అడిగినప్పుడు చాలామంది ఈ పైసలు కావాలి, ఆ ఫెసిలిటీ కావాలి, ఈ సౌకర్యమైనటువంటి సౌకర్యం కావాలని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ నేను ఇవన్నీ ఏవి కావు, ముసలోళ్ళకి కావాల్సినటువంటిది ముచ్చట్లు చెప్పేటోళ్ళు కావాలి. ముచ్చట్లు చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళ సగం సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కొత్త జనం, కొడుకు కోడళ్ళు, వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. మనం కోడలు టైం కాగానే పొద్దున్న లేవగానే పిల్లలను చదువుకోవాలి, స్కూలు పంపాలి, వాళ్ళని స్కూలు పంపిన తర్వాత చెందెత్తేయటము లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఉన్నాను అనేటువంటి వాళ్ళు గుర్తించుకోవాలి కదా. ఆ రకమైనటువంటి దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. లేదా అత్తమామలు ఉంటారు, మామ ఉంటాడు అనుకో, నా గురించి పట్టించుకోవటం లేదు, ఛాయ్ తాగటం లేదు, లేదా నాకు ఇవ్వటం లేదు. ఈ రకమైనటువంటి ఇవి చిన్న చిన్న మనకి పెట్టిన అన్ని కాలనీస్ ఉండేది. కాలనీస్ ఉన్న తర్వాత కాలనీస్లో అసోసియేషన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ ఉండేవి. ఈ కమ్యూనిటీ హాల్స్ చాలా ప్లేసెస్లో కిరాయికి ఇచ్చేవాళ్ళు. కిరాయికి ఇస్తే ఎందుకు కిరాయికి మీ కమ్యూనిటీ హాల్ ఎందుకు కట్టుకున్నారు? మీ కొరకు కట్టుకున్నారు. మీ కొరకు కట్టుకున్నటువంటి దాంట్లో కిరాయికి ఇస్తే 365 రోజులు కిరాయికి ఇస్తే బాగానే డబ్బులు వస్తాయి. కానీ మీరెక్కడ కూర్చుంటారు, మీరెక్కడ మాట్లాడతారు? కాబట్టి కమ్యూనిటీ హాల్ అని అంటే కమర్షియల్ హాల్ కాదు. కమ్యూనిటీ హాల్ అంటే అందరికీ, కమ్యూనిటీ హాల్ అంటే అందరు పొద్దున్నే కొడుకు కోడలు ఉద్యోగం పోయినట్టుగా పొద్దున్నే 10 గంటలు కాగానే మీరు కమ్యూనిటీ హాల్కి రండి. కమ్యూనిటీ హాల్లో అందరూ తెప్పించుకోవచ్చు, ఛాయ్ తాగొచ్చు. మీకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఉంటుంది.
అని నేను చెప్పి చాలా ఏరియాస్లో దాన్ని ఎస్ఎల్ పెట్టడమే కాకుండా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి గారికి అప్పుడు చెప్పడం జరిగింది, మనం ఈ సీనియర్ సిటిజన్స్ గురించి కూడా ఆలోచన చేయాలి, దీని కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నప్పుడు అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడే సీనియర్ సిటిజన్స్ గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయటం, వారి కొరకు స్కీమ్ ఆ తర్వాత దాన్ని ముందు తీసుకెళ్తూ ఈ యొక్క అసోసియేషన్స్ సీనియర్ సిటిజన్స్లలో ఏమేమి యాక్టివిటీస్ ఉండాలి అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు తదనంతరం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి మన ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ భార్య మేనేజ్ చేయగలుగుతా లేదా భార్య ముందు చనిపోతే ఆ పిల్లలకు చెందేటట్టుగా, పిల్లల కొడుకులకు కానీ మనవలకు కానీ మనవరాళ్ళకు కానీ ఆ రకంగా చెల్లేటట్టుగా రాయాలని చెప్పి ఆ రకంగా చెప్పటం జరిగింది. అందుకనే ఇప్పుడు బిల్లు రాసిన తర్వాత అది ఎక్కడ పెట్టాలి, కాబట్టి ఈ యొక్క అసోసియేషన్స్ నేను ఏదైతే చెప్పానో ఆ రకంగా అదే రకంగా ఈ యొక్క ఓల్డేజ్ హోమ్స్ ఏవైతున్నాయో ఇటువంటి దాంట్లో రాసి ఇక్కడనే పెట్టాలి. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఈ రకంగా ఇస్తాం, ఫ్యూనరల్ దీంట్లో ఉన్నప్పుడే అందరి ముందు ఇగో మా దగ్గర ఈ రకంగా రాసి పెట్టిపోయినాడు కాబట్టి ఇది విల్నామా అందరి ముందు చెప్తున్నామని చెప్పినట్లయితే దాన్ని విల్నామాని మళ్ళీ ఇంకోరు తప్పుగా మిస్యూజ్ చేయకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ రకంగా చేయటం జరిగింది. కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి దీంట్లో ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే ఇంకొక కొన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్త స్కీమ్లో కూడా సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి కార్డు తీసుకొచ్చింది. మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఏమనంటే ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో, ఎట్లయితే ఏటీఎం కార్డు ఉందో అదే రకంగా సీనియర్ సిటిజన్స్ కొరకు కూడా ఇంకొక కార్డు వచ్చింది. కాబట్టి ఆ కార్డు ద్వారా మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైనా వెళ్ళాలి, రైల్లో వెళ్తున్నాం, సీనియర్ సిటిజన్స్ కొరకు కింద బెర్త్లో కింద పడుకునేటువంటి పైకి పడుకోలేం కాబట్టి 6 బెర్తులు రిజర్వ్ చేస్తారు. అదే రకంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కడన్నా ఉంది అని అంటే లైన్లో పోవాలి అని అంటే లైన్లో వీళ్ళకు ప్రయారిటీ ఇస్తారు. లైన్ కాకుండా వీళ్ళకి వేరే దారిలో తీసుకెళ్ళి ఇచ్చేసేటువంటిది ఉంది. అది ఓటింగ్ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అదే రకంగా ఓటింగ్ దీంట్లో పెట్టేటప్పుడు వాళ్ళ కొరకు వీల్ చైరు ఎక్కడానికి కన్వీనియంట్గా ఇచ్చేయాలి. ఈ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ముసలి వాళ్ళంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా కార్డు ఏదైతే ఉందో ఈ కార్డును కూడా తీసుకోవాలి. కాబట్టి మనకు కొన్ని ఇంకా బాధ్యతలు ఉన్నాయి. మనం ఇంటికాడ ఏదో లేము అంటే మనకు పిల్లలతోటి ఆడుకోవడానికి చేయడానికి ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితులలో మనం కొన్ని అలవాటు చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో పడుకున్న కానీ రాత్రిపూట దగ్గు వస్తుంది, బాత్రూమ్ వాడిన తర్వాత క్లీన్ చేయలేదు, ఫ్లష్ కొట్టలేదు. మనం బాత్రూమ్ పోయినప్పుడు వేరే వాళ్ళు ఫ్లష్ కొట్టకపోతే మనకి ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి మీ చిన్న విషయాలే కానీ కొన్నిసార్లు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అహంకారంతో చెప్తున్నారు, నెమ్మది చెప్పొచ్చు కదా, లేకపోతే వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉండి వాళ్ళు ఎంత అలసిపోయి ఉంటారు, లేకపోతే వాళ్ళకు కూడా విసుకొస్తుంటారు. కాబట్టి మనం మన యొక్క దీంతో ఆ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. రెండోది, నేను చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూశాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ డబ్బులు ఇచ్చేటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఈ రకంగా ఫ్రీగా ఉండేటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రీగా ఉండేటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో మన యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఇచ్చేటువంటి దీంట్లో ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఒకరు కాబట్టి నలుగురిని పని వాళ్ళని ఎంగేజ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో స్వచ్ఛతగా మనం తినేటువంటి తిండి వేస్ట్ చేయకుండా మనం ఉండేటువంటి ప్లేస్ను పరిశుభ్రంగా ఉంచుకుంటూ చేసినట్లయితే మనకు సహకరించేటువంటి వాళ్ళకు కూడా మనకు
తృప్తిగా ఉంటుంది. వాళ్ళు కూడా మీకు పని చేయాలి మా అమ్మమ్మ అనేటువంటి ఫీలింగ్ తోటి వాళ్ళు అదే రకంగా పిలుస్తూ మిమ్మల్ని మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి మనం మన యొక్క బాధ్యతగా ఆ రకంగా ఆలోచించాలని చెప్తూ ఎవరు అయినా సరే ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా మీరు మీ యొక్క విల్నామాని రాయొచ్చు. ఆస్తి లేకపోతే విల్నామా ఎందుకండి? ఆస్తి లేకపోయినా నా శరీరాన్ని నేను చనిపోయిన తర్వాత ఫలానా వాళ్ళు దాన సంస్కారాలు చేయాలి, లేకపోతే ఫలానా వాళ్ళకి నా యొక్క శవాన్ని అప్పగించాలి, లేకపోతే ఫలానా వాళ్ళకు ఇది చేసిన తర్వాత నా పేరు మీద ఈ రకంగా ఉంది, ఈ రకంగా చేయాలి, దాన ధర్మాలు చేయాలి, లేకపోతే ఎక్కడైనా భోజనం పెట్టాలి, లేకపోతే ఎక్కడైనా పూజ చేయించాలి. ఇవన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి మన మనసులో ఉన్నటువంటిది మనం రాసి పెట్టుకొని ఆ రకంగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క రాజరెడ్డి గారి కూతురు సునీత గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి యొక్క కమిటీకి అన్ని రకాలుగా ఆయుష్ ఆరోగ్యం ఆ శక్తిని సమకూర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మీకు కూడా మంచి ఆరోగ్యం మంచి ఇది వాతావరణం ఈ తరఫున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.